మనం పిల్లల కోసం చాలా కష్టపడుతూ ఉంటాం, కానీ మనకు తెలియకుండానే మనం వాళ్ళ ఫ్యూచర్ని డ్యామేజ్ చేస్తున్నామా? ఈ విషయాన్ని ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది యాజ్ ఎ పేరెంట్. సో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అసలు మ్యాక్సిమం ఇండియన్ పేరెంట్స్ చేస్తున్న 3 బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏంటి, దానివల్ల పిల్లల తాలూకా ఫ్యూచర్ ఎలా ఎఫెక్ట్ అవబోతుంది, అండ్ అలా మన పిల్లల్ని మనం ఎఫెక్ట్ చేయకుండా ఉండాలనంటే లెట్ us చెక్ అవర్ సెల్స్. ఇందులో మనం ఏమైనా మిస్టేక్స్ చేస్తున్నామా, ఆర్ ఒకవేళ కానీ చేస్తూ ఉంటే దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేసి అగైన్ వీ హావ్ టు మూవ్ ఫార్వర్డ్ with positive and effective way. So let's get started. So before going to say the 3 mistakes, I would like to let you know one thing. అదేంటి అని అంటే, ఈ మధ్య నేను చాలా మంది పేరెంట్స్తో మాట్లాడిన తర్వాత ఒక కామన్ ప్యాటర్న్ని నేను అబ్జర్వ్ చేశాను. అదేంటి అని అంటే, పిల్లలంటే ప్రేమ ఉంది, అలాగే కేరింగ్ కూడా ఉంది, కానీ వాళ్ళు అప్రోచ్ అయ్యే విధానం ఏదైతే ఉందో దట్ ఈజ్ మేకింగ్ సమ్ డిఫరెన్సెస్. ఎస్, అంటే చిన్న చిన్న మిస్టేక్స్ వలన పిల్లలకి పేరెంట్స్కి మధ్యలో ఎటువంటి బాండింగ్ అయితే ఉండాలో అది మిస్ అవుతూ దాని ప్రభావం పిల్లల తాలూకా ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ లైఫ్ మీద కూడా పడుతుంది. సో అందులో అతి ముఖ్యమైన 3 మిస్టేక్స్ని ఇప్పుడు నేను మీ ముందు ఉంచుతున్నా. సో తెలుసుకుందాం అవేంటో, ఓకేనా? సో నెంబర్ 1 మిస్టేక్ ఏంటి అని అంటే, మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు లైఫ్ అనుకోవడం. ఎస్ ఫ్రెండ్స్, చాలా మంది పేరెంట్స్ పిల్లల తాలూకా మార్క్స్ పర్సంటేజ్నే ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. సో దీనివల్ల ఏంటవుతుంటూ ఉంటుంది అంటే, అఫ్కోర్స్ మనకు తెలుసు మార్క్స్ అన్నవి లైఫ్లో ఇంపార్టెంట్, బట్ మార్క్సే లైఫ్ కాదు కదా. సో ఓన్లీ మార్క్స్ మీదే మనం ఫోకస్ చేస్తూ ఉండడం వల్ల ఏమవుతానంటే, పిల్లల్లోని ఆటోమేటిక్గా టాలెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇగ్నోర్ చేయడం అవుతుంది. అండ్ నాట్ ఓన్లీ దట్ బట్ ఆల్సో ఫియర్ బేస్డ్ లెర్నింగ్ అనేది పిల్లలు జరుగుతూ ఉంటుంది. అంటే మార్క్స్ రాకపోతే ఏమనుకుంటారో పేరెంట్స్, మా మదర్ ఎలా అంటుందో, మా ఫాదర్ ఏమంటారో అన్నది వాళ్ళ మైండ్లో ఒక ఫియర్ క్రియేట్ అయిపోయి దాంతోనే వాళ్ళు ముందుకి మూవ్ అవుతూ ఉంటారు. అది మనకి తెలియకుండానే రకరకాల హెల్త్ ఇష్యూస్ని, అంటే ఫిజికల్, మెంటల్, ఇమోషనల్ హెల్త్ ఇష్యూస్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా పిల్లల కాన్ఫిడెన్స్ లెవెల్ అన్నది తగ్గిపోతూ ఉంటుంది. ఎస్ ఫ్రెండ్స్, ఓన్లీ మార్క్స్తోనే మనం వాళ్ళ తాలూకా ఎబిలిటీని కానీ తూచి చూద్దామని అనుకుంటే ఇట్స్ నాట్ సేమ్ ఫర్ ఎవ్రీవన్. ఓకే, పిల్లల తాలూకా ఇండివిజువల్ స్కిల్స్ ఉంటాయి. వాళ్ళు మేబీ ఒక దానిలోని కొంచెం తక్కువ ఉన్నా కూడా ఇంకో దానిలో బాగా రాణించవచ్చు. బట్ వెన్ వీ కన్సిడర్ ఓన్లీ మార్క్స్, then there are many damages that we are doing unknowingly. So this is the first one. And the second mistake వచ్చి ఏంటి అని అంటే, కంపారిజన్. అంటే పక్కింటి అబ్బాయి చూడు ఎలా చేస్తున్నాడో, ఈ ఒక్క సెంటెన్స్ చాలు మన పిల్లల్ని మనం వెనక్కి లాగేయడానికి. మనమేం అనుకుంటామంటే వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళు ఆలోచించి బెటర్గా ఇంకా పర్ఫామ్ చేస్తారని. బట్ ఇట్ ఈస్ నాట్ ద ట్రూత్. ట్రూత్ ఏంటి అని అంటే, మనం కంపేర్ చేయగానే పిల్లల్లోని సెల్ఫ్ ఎస్టీమ్ అనేది ఫస్ట్ డ్యామేజ్ అవుతుంది. అంటే వాళ్ళ మీద వాళ్ళకి ఏ ఎస్టిమేషన్ అయితే ఉంటుందో బై నేచర్ అది తగ్గిపోతూ ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళ తాలూకా ఎబిలిటీస్ మీద వాళ్ళకే డౌట్ వస్తుంది అనమాట. అంటే మనం ఫ్రీక్వెంట్గా కంపేర్ చేస్తూ ఉండడం వలన, అంటే నా వల్ల నిజంగా ఏమి కాదు కావాలా, ఐఎమ్ అన్క్యాపబుల్ అండ్ ఐ మే నాట్ ఫుల్ఫిల్ మై పేరెంట్స్ డ్రీమ్స్, ఇలాంటివి అన్నీ కూడా వాళ్ళు క్రియేట్ అవుతూ ఉంటాయి. అది ఏ విధంగా కూడా మంచిది కాదు. సో దీనివల్ల ఏమవుతుందని అంటే, టీనేజర్స్లో అండ్ అంటే ఎస్పెషల్లీ పేరెంట్స్ అండ్ పిల్లల మధ్యలో బాండింగ్ ఏదైతే ఉంటుందో అది వీక్ అయిపోతూ ఉంటుంది. వీ హ్యావ్ టు రియల్లీ చెక్. మనం కంపేర్ చేసేటప్పుడు మర్చిపోకూడదు ఏంటనంటే, కంపారిజన్ అన్నది ఆల్వేస్ ఇట్ డ్యామేజెస్. దాని ప్లేస్లో మనం కనెక్షన్ అన్నది బిల్డ్ చేయాలి. ఖచ్చితంగా కనెక్షన్ అన్నది కానీ బిల్డ్ చేయగలిస్తే ఖచ్చితంగా పిల్లలకి మనం హెల్ప్ చేయొచ్చు, మోటివేట్ చేయొచ్చు టు మూవ్ ఫార్వర్డ్ అండ్ బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్. మిస్టేక్ నెంబర్ 3 ఏంటి అని అంటే, లిసనింగ్ కన్నా లెక్చర్ ఎక్కువ ఇవ్వడం. పిల్లలు ఏదైనా చెప్పాలన్నా ఆర్ ఏదైనా తెలియజేయాలనుకున్నా కూడాను మనం పూర్తిగా 100% వినే ఫ్రీక్వెన్సీలో ఉండం. వాళ్ళు జస్ట్ ఇంకా స్టార్ట్ చేయగానే మనం ఏవో చెప్పడం, గైడ్ చేయడం ఆర్ జడ్జ్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటాం. దీనివల్ల ఏమవుతుంటుంది అని అంటే, పిల్లలు ఆటోమేటిక్గా షేరింగ్ చేయడం అనేది తగ్గించేస్తూ ఉంటారు. అండ్ ఇమోషనల్ డిస్టెన్స్ అనేది పెరిగిపోతుంటుంది పేరెంట్స్ అండ్ పిల్లల మధ్యలోని. అండ్ నాట్ ఓన్లీ దట్ బట్ ఆల్సో టీనేజ్కి వచ్చిన తర్వాత ఇటువంటి అట్మాస్ఫియర్లో పెరిగిన పిల్లలు కంప్లీట్గా పేరెంట్స్తో ఎటువంటి బాండింగ్ అయితే ఉండాలో అలా ఉండకుండా ఇమోషనలీ కూడా గ్యాప్ పెరిగిపోతుంటుంది. అండ్ ఇటువంటి గ్యాప్ ఏం చేస్తుందంటే, వాళ్ళకి పేరెంట్స్ కాకుండా అవుటర్ వరల్డ్లో ఉండే ఫ్రెండ్స్, పియర్స్ వాళ్ళతో డిఫరెంట్ ఇమోషనల్ కనెక్షన్స్ అన్నవి క్రియేట్ అవ్వడం జరుగుతూ ఉంటాయి. సో ఈ 3 విషయాలు మనం ఖచ్చితంగా ఫోకస్ చేయవలసిన విషయాలు. అది ఇలానే ఉంటాయా, దానికోసం మనం ఏం చేయలేమా అంటే ఖచ్చితంగా చేయొచ్చు. స్మాల్ షిఫ్ట్స్
కానీ మనం ప్రయత్నిస్తే ఆ చిన్న చిన్న మార్పులే మనకి మంచి రిజల్ట్స్ ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం గైడ్ చేద్దాం కంట్రోల్ చేసే ప్లేస్లో, అంటే పిల్లల్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించకుండా గైడ్ చేయడానికి ప్రయత్నిద్దాం. అండ్ నాట్ ఓన్లీ దట్ బట్ ఆల్సో కంపేర్ చేయకుండా వాళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. డోంట్ కంపేర్, ట్రై టు అండర్స్టాండ్ దమ్. అండ్ నాట్ ఓన్లీ దట్ బట్ ఆల్సో లెక్చర్ ఇచ్చే పరిస్థితి నుంచి లిసనింగ్ని పెంచే పరిస్థితికి వద్దాం. అంటే మనం పిల్లలకి ఏదైనా చెప్పడం చేయడం అవసరమే, కానీ చెప్పే ముందు వాళ్ళు ఏం చెప్తున్నారు అన్నది కూడా మనం మనస్ఫూర్తిగా వినడం కూడా అవసరం. అప్పుడే మనం కరెక్ట్గా వాళ్ళని అర్థం చేసుకొని ఎలా గైడ్ చేయాలి, ఏం చేయాలన్నది ఇన్ టైంలో ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో చేయగలం. అప్పుడు అది ఆటోమేటిక్గా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అండ్ నాట్ ఓన్లీ దట్ బట్ ఆల్సో వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది ఏంటంటే, నా పేరెంట్స్ నాకు సేఫ్ ప్లేస్ కాబట్టి నేను ఏదైనా కూడా షేర్ చేసుకోగలచ్చు, అడగొచ్చు, చెప్పొచ్చు అన్నది వాళ్ళకి ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో ఆటోమేటిక్గా పేరెంట్స్కి అండ్ టీన్స్కి మధ్యలో ఉన్న బాండింగ్ అన్నది కూడా స్ట్రాంగ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం కదా. వన్స్ యూ చెక్ యువర్ సెల్ఫ్, మీకు ఏ పాయింట్ అన్నది రిఫ్లెక్ట్ అవుతుంది, అంటే మీ పేరెంటింగ్లోని ఏ పాయింట్తో మీరు కనెక్ట్ అవుతున్నారు అన్నది కామెంట్లో తెలియజేయండి. అండ్ ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ అవసరం అని మీకు అనిపిస్తుందో అటువంటి పేరెంట్స్కి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే పేరెంట్స్కి ఇటువంటి అవేర్నెస్ వచ్చినప్పుడు పిల్లల తాలూకా ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ లైఫ్ని కూడా మనం కాపాడడానికి మనల్ని సిద్ధం చేసుకోగలం కాబట్టి. ఓకేనా? సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం with another most important matter. Till then, take care, bye bye, keep on learning and add wonderful value to your parenting life. Namaste.